కూలి పని ఉపాధి పని వాళ్ళకే దొరికేటట్టు వీళ్ళు చేసేటప్పటికి నక్సలైట్లే పక్కన పెట్టేశారు జనం. అట్లా మారిపోతుంటాయి. ఉనికి అయితే కోల్పోయే ప్రమాదం ఉండదేమో టోటల్ గా ఉనికి కోల్పోవడం అనేది. కాకపోతే ఇప్పుడు దాకా జరిగినట్టు ఏది 70 మందిని చంపేయడం, 100 మందిని చంపేయడం, 10 మందిని చంపేయడం, ఇది 99% తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్ కి మించి తెలంగాణలో రాజకీయాలు నడపబడుతున్నాయా? ఈ కార్ రేస్ కి సంబంధించి A1 గా ఉన్నారు కేటీఆర్. ఖచ్చితంగా అరెస్ట్ అవుతారా? అరెస్ట్ అయితే అక్కడ రాజకీయాలు ఏమన్నా ఒక పెను మార్పు ఏమన్నా వస్తుందా? ఆ ధైర్యం చేస్తాడా రేవంత్ రెడ్డి అనేది చూడాలి. నెంబర్ 1. ఎందుకంటే ఇంకోటి, అసలు కోర్టులో ఈ కేసు ప్రాథమిక దశలోనే స్టే వస్తుంది అరెస్ట్ మీద. అంటే ఇందులో ఒకవేళ క్విడ్ ప్రోకో జరిగింది అని కనుక నిరూపించగలిగితే స్టే ఇస్తారు. అసలు క్విడ్ ప్రోకో జరుగుంటే ఈ పాటికి చూపెట్టేవాళ్ళు వీళ్ళే. ఆధారాలు ఏం చూపెడుతున్నారు? అంటే క్విడ్ ప్రోకో జరిగిందనేది అయితే వీళ్ళ ఆరోపణ. ఎక్కడ వీళ్ళు అనేది ఏంటి? ప్రభుత్వాలు బాండ్స్ కొన్నారు అన్నది. అవును, ఎలక్టోరల్ బాండ్స్ అనేటటువంటిది అందులో లెక్క చూస్తే Formula 1 రేస్ తర్వాత కొనలాళ్ళు అంతకు ముందే కొన్నారు. అంతకు ముందు ఏడాది డేట్ మీద ఉన్నాయి. ముందు బాండ్స్ ఇచ్చి ఆ తర్వాత అది చేసుకుంటాడు. ఇంకోటి, Formula 1 రేస్ ఓడి కాదే ఎలక్టోరల్ బాండ్స్, అదేదో కంపెనీలు అవి, అదేది గ్రీన్ కో ఇట్లాంటిది. గ్రీన్ కో వాడు Formula 1 రేస్ ఓనర్ కాదు. గ్రీన్ కో వాడు Formula 1 రేస్ కి స్పాన్సర్. వీళ్ళు స్పాన్సర్స్ ని విక్టిమ్స్ గా చూపెట్టారు.